చెప్తున్నాను. అదంతా నిలకడగా ఉండేటువంటి పరిస్థితి లేదు. మనం రివ్యూ పిటిషన్ వేసినా పోతుంది, మనం ఏమైనా కారణాలతోటి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినా పోతుంది. కాకపోతే ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా, 7 బెంచ్ సభ్యులు ఉంటే ఒక త్రివేది గారు మాత్రమే, మేడం మాత్రమే సైన్ పెట్టలేదు, మిగతా 6 పెట్టారు. వాళ్ళకి ఉండేటువంటి నేపథ్యం కూడా ఈ జీవో ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణమైందని కూడా మనం, ఎందుకంటే గతంలో ఏదైతే మనం అనువాదం అనుకుంటున్నామో లేదా ఈ రాజకీయ పరమైనటువంటి బెనిఫిట్ తో సుప్రీంకోర్టుకు పోయారో వాళ్ళ చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రమే వెంటనే మనల్ని ఈ రంగంలోకి, అంటే చీల్చి చెండాడు అనేటువంటి రంగంలోకి దింపినట్టుగా మనం భావించవచ్చు. మీరు గమనిస్తే ఇంకా కొంచెం ముందుకు పోయి 7-8 నెలల క్రితం పోతే యోగి ఉత్తరప్రదేశ్ లో ఓపెన్ గా అంటాడు, ఈ బీసీలు ఎస్సీలు ఇట్లా ఉద్యోగాలు పొంది పైకి పోతుంటే పనిచేసేవాడు ఎవడు అని. అట్లా ఆ కోణంలో కూడా దీన్ని తీసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ కింది స్థాయిలోనే ఉంటే మళ్ళీ మన దగ్గరనే పడి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా మనము టోటల్ ఎస్సీ గ్రూపులలో 59 కులాలకు మేధావి వర్గంగా పెద్దన్నలుగా మనల్ని మనం భావించుకుంటున్నాం. కాబట్టి మనము మిగతా 59 కులాలకు ఈ విషయాన్ని చెప్పకపోతే మనదే తప్పవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మోడీ కూడా నడి పార్లమెంటులో ఈ రిజర్వేషన్లకి నేను పూర్తిగా వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. దీన్ని బీసీలు కానీ లేదా ఎస్సీలలో ఉండేటువంటి మన వర్గం వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకించకుండా అదే పార్టీలను పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళను కూడా ఎక్కడికి వస్తే అక్కడ మన గ్రూపులతోటి ఇంత ఓపెన్ గా ప్రధానమంత్రి అంటున్నాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, అసలు ఒక దళిత బిడ్డ కానీ ఎక్కడిదక్కడ నిలదీస్తే తప్ప వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడేటువంటి అవకాశం ఉండదనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడిప్పుడే 2 రాష్ట్రాల నుండి రామ్ విలాస్ పాస్వాన్ వర్గం ఒకటి, తర్వాత అతవాలే ఒకటి, ఇద్దరు కూడా ఈరోజు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తున్నది. దీన్ని కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరికీ సెగదలిగేటట్టుగా దేశవ్యాప్తంగా మొత్తం 21 స్పందించారు. దాన్ని కూడా బంధు పిలుపును రాజ్యాంగాన్ని రక్షించాలా, 341 క్లాజ్ 1, 2 and 3 లేదా 16 ఆర్టికల్లో ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మీరు ఏబిసిడి వర్గీకరించేటువంటిది లేదా వర్గీకరించి చట్టాలను రాష్ట్రాలే తయారు చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చేటువంటిది లేదనేటువంటిది రాజ్యాంగం ఒకవైపు చెప్తుంటే మీరు ఎట్లా ఇచ్చారనేటువంటిది కూడా మనం వాళ్ళని నిలదీస్తే తప్ప ఇది ఆగేటువంటి పరిస్థితి లేదు. మనము మాత్రము ఒకటే ఫేర్గానే పోవచ్చు. మన సోదరులను ఎంబడేసుకొని పోతేనే 59 కులాల వాళ్ళు మన ఎంబడి ఉంటేనే, తర్వాత బీసీలు కూడా మనం ఎంబడి ఉంటేనే రానున్న కాలంలో రాజ్యాధికారం మన చేతిలో ఉంటుంది. అంతే తప్ప ఓన్లీ మాలలమే రాజకీయం చేయాలనుకుంటే మాత్రం ఉండేటువంటి అవకాశం లేదు. మనవాదుల్లాగా మనం కూడా ఆ షాడో వర్క్ చేసుకుంటూ ముందుకు పోతే తప్ప మనం రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అట్లాంటి శిక్షణ తరగతులు కానీ అటువంటి మెసేజ్ ఇచ్చే నాయకులు కానీ ముందుబడి ఉన్నట్టయితే మరి ఎంప్లాయీస్ గా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మేము ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. మేము ఫుల్ టైం వర్కర్ గా కూడా చేస్తాము. డాక్టర్ గోపినాథ్ గారు కూడా చెప్పాను, ఫుల్ టైం వర్కర్ గా నేను ఉంటాను సార్, మీరు ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేయండి అని అన్నాను. నేను ఎప్పుడైతే అప్పుడు రెడీ ఉన్నాను. హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో మురళి గారితో కూడా చెప్పాము. కానీ మరి అక్కడ ఉండేటువంటి పని విధానం కావచ్చు, సారేమో ఒక ప్లానెడ్ గా పెట్టుకొని అది చాలా మంచి సమావేశం అనిపించింది. అట్లాంటి మీటింగ్స్ ని మనం చేసుకున్నట్టయితే తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి పిల్లలు కావచ్చు, ఆ సమావేశంకి వచ్చినటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, బాల ఉద్యమానికి చేదోడు వాదాడుగా నిలుస్తారని చెప్పేసి టీం పెద్దపల్లి పక్షాన నేను భావిస్తా ఉన్నాను. ఈ క్రమంలో మీకుండేటువంటి అభిప్రాయాలను పూర్తిగా విడమర్చి చెప్పండి. మనము ఎక్కువ సమయం లేదు, మళ్ళొక జూమ్ మీటింగ్ లేకపోతే డాక్ షాప్ కనుక టైం ఇస్తే లేదా అడ్వకేట్ గారు కనుక టైం ఇస్తే మనం హైదరాబాద్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఫిజికల్ గా 33 జిల్లాల నుండి జిల్లాకు ఒక 20-30 మంది చొప్పున వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని ఫిజికల్ గా డిస్కషన్ చేసుకొని ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటే తప్ప మరి ప్రభుత్వం వెనుకపోయేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇక్కడ మనము రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో ముఖ్యంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత
మన మీదనే ఉన్నది అనేటువంటిది నేను ముఖ్యంగా భావిస్తా ఉన్నాను. అసలు ఏం లేదు అదేదో దున్నపోత అంటే ఈ నిందర అన్నట్టుగా అసలు అక్కడి నుండి కాపీ రాలేదు, దాన్ని చదివినటువంటి వాడు లేడు. కానీ ఆ కాపీలో చాలా సుస్పష్టంగా న్యూస్లో కావచ్చు, పేపర్లలో కావచ్చు, సుస్పష్టంగా మొత్తము స్టడీ చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికగా, తర్వాత ఫైనాన్షియల్ ప్రాతిపదికగా వీటినన్నింటినీ చేయాలా, ఎక్కడ తప్పు జరిగినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ మేము వెంటనే చేస్తాం, మేము ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి చాలా దూకుడుగా మాలల ఓటు బ్యాంక్ తోటి, మాలల యొక్క తెలివితేటలతోటి, మాలల యొక్క ఫిజికల్ అండదండలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పగ్గాలు చేపట్టింది. ఆ దూకుడుకు అడ్డగట్ట మనం వేయకపోయినట్టయితే రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ కు పుట్టగట్టులు లేవు, మాలలు లేకపోతే అనేటువంటిది నిరూపించాలనేటువంటిది కూడా నేను అభిప్రాయపడతా ఉన్నాను. మాలలు ఒక వైపు టీడీపీ వైపు పోకుండా, అట్లాగే బీజేపీ వైపు పోకుండా స్థిరత్వంగా ఉండడానికి కూడా మనం రాజకీయ శిక్షణ తరగతుల్లో ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంప్లాయీస్ గా మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను అభిప్రాయపడుతూ, మరి డాక్ షాప్ లో ఒక మంచి ప్లాన్ తయారు చేయండి. మేము కూడా ఎంప్లాయీస్ గా ఫైనాన్షియల్ గా కూడా నేను ముఖ్యంగా మేము మాట్లాడుకుంటాం. మీ దగ్గరికి వెళ్ళి సమావేశం నుండి వచ్చిన తర్వాత మీరొకరు అంత పెద్ద మొత్తం పెట్టే కంటే పెద్దపల్లి జిల్లా నుండి మాత్రం ఎంప్లాయీస్ కి సిద్ధంగా ఉంటాము. మీరు ఏ గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ ఫాలో అవుతామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మీకుండేటువంటి అభిప్రాయాలు మీకు తోచిన మేరకు చెప్పినట్టయితే వాట్సాప్ కాంక్లూడ్ చేసుకుంటారు. నేను కూడా కొన్ని సినాప్సిస్ అంటే పాయింట్స్ రాసుకొని దాని తర్వాత జరగబోయేటువంటి దాన్ని జూమ్ మీటింగ్ పెట్టుకోవడమా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం యొక్క స్టేజెస్ తయారు చేయడం అనేటువంటి చేద్దాం అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్ సార్, జై భీమ్, జై భీమ్. సార్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడండి సార్. నిజామాబాద్ నుండి సార్, పెద్దలు, నా మాల కుటుంబ సభ్యులు అందరికి కూడా నా హృదయపూర్వక జై భీములు. సార్, ఈరోజు మాలలము అణచివేతకు గురయ్యాము. ఒక గ్రామం నుండి ఒక కుటుంబాన్ని వెలివేస్తే కనుక ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఒక గ్రామం నుండి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని వెలివేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలాగా ఉంటుందో ఈరోజు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన మాలల పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా మనల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నది మాలల్ని తప్ప ఏనాడు మాలల పక్షాన నిలిచిన పార్టీ లేదు, మాలల కోసం మాట్లాడిన ఏ పార్టీ లేదు. కనీసం మన మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మన కోసం మాట్లాడలేని దుస్థితి ఈరోజు దాపురించింది. మరి బాబాసాహెబ్ అనే మన నాయకుడు లేకపోతే, ఆయన రిజర్వేషన్ మనకు కల్పించి ఉండకపోతే కనుక ఈరోజు ఎవరైతే మాదిగలు ఇంత చంకలు గుద్దుకుంటున్నారో వాళ్ళు ఈరోజు జగ్జీవన్ రావు అనే పేరు చెప్పుకుంటున్నారో, ఆ జగ్జీవన్ రావు కూడా జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తించబడ్డాడు అని అంటే కేవలం బాబాసాహెబ్ కల్పించిన రిజర్వేషన్ల లబ్ధి ద్వారానే అనేది వాళ్ళు గుర్తించడం లేదు. ఇవన్నీ తెలిసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ఈ మందకృష్ణ మాదిగ ఈ మనువాద అగ్రవర్ణాల నాయకులైన అమిత్ షా, మోడీల బూట్లు నాకి వాళ్ళని కౌగిలించుకొని మేము మా ఓటు బ్యాంకు మాదిగలేదు, మీ బీజేపీ వైపు అని చెప్పేసి వాళ్ళతో ఆయన కుమ్మక్క అయ్యాడు. ఒకప్పుడు కోర్టులు చెప్పేది నాయకులు, సమాజము, అన్ని వర్గాలు, బ్యూరోక్రాట్స్ అందరు వినేవాళ్ళు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఇది చెప్పిందే న్యాయమూర్తులు వినే దుస్థితికి ఈరోజు మన విలువలు దిగజారాయి. ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించి రిజర్వేషన్ ఫలాలను ప్రతి ఒక్కరికి అందించిన బాబాసాహెబ్ వారసులమైన మనకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ అధ్యక్షుడిగా నిజామాబాద్ నుండి రమేష్ రావణ్ణైన నేను తెలియజేస్తున్నాను సార్. మరియు ఇంకో విషయం ఏంటంటే సార్, ఇది ఏ విధంగా ఉందనంటే సార్, ఇది ఆర్టికల్ 341ని తుంగలో దొక్కేశారు సార్. ఆర్టికల్ 341 బేస్ చేసుకొని 2 దశాబ్దాల క్రితం
సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. రాజ్యాంగంలో ఇలాంటి ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ పేర్కొనబడలేదు. ఈ కులాల మధ్యన అన్టచబిలిటీ అంటరాని కులాల మధ్యన ఈ ఇటువంటి ఏబిసిడి ఉపవర్గీకరణ జరగడానికి వీల్లేదని చెప్పేసి చంద్రబాబు అనే ఒక దుర్మార్గుడు చేసి, ఆ దుర్మార్గుడు మందకృష్ణ అనే దుర్మార్గుడిని పెంచి పోషించి డబ్బులు ఇచ్చి మాల మాదిగల ఐక్యతను విభజించి పాలించు అనే సూక్తితో వాళ్ళు చాణక్య నీతిని పాటిస్తూ టీడీపీ పార్టీకి చెందిన చంద్రబాబు బీజేపీ నాయకులు అందరూ కూడా మందకృష్ణను ఒక పావుగా వాడుకొని మాదిగల్ని విభజించడం జరిగింది. దీని ద్వారా మాలలు మాత్రమే కాదు, మాదిగలు కూడా నష్టపోతారు రానున్న కాలంలో. ఒకవేళ మనం ఇప్పుడు ఉద్యమాలు చేయకపోతే గనక మన తర్వాత తరాలు, ఇప్పుడు మేము నిరుద్యోగులుగా మిగిలిపోయాము, మా తర్వాత మా బిడ్డలు నిరుద్యోగులు మిగిలిపోతారు, ఆ వాళ్ళ బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. సార్, అందుకే నేను అనేది ఏంటంటే, ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు జాతికి జాతి అంతా ఏకమై, మన మాలలంతా ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనం మోసపోయాం సార్. మాదిగలందరూ బీజేపీ వైపు వెళ్ళగానే ఆటోమేటిక్గా మాలలంతా కాంగ్రెస్ వైపు వచ్చేసాం మనం. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పనిచేశాను. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికి వెళ్ళాను ఒక దళిత నాయకుడిగా. ఎందుకు అని అంటే, మాదిగలను వాళ్ళు హక్కున చేర్చుకున్నారు బీజేపీ వాళ్ళు. మరి నా మాల జాతికి అన్యాయం జరుగుతుంది కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా న్యాయం చేస్తారేమో, ఇది ఇందిరమ్మ టైం కాంగ్రెస్ అనుకున్నాను. కానీ మొన్న అసెంబ్లీలో రేవంత్ గారు మాట్లాడుతున్న మాటలు వింటుంటే, అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు మన అనుకునే ఇతర పార్టీలు కానీ ఇంకెవరు కానీ మన వైపున లేరు సార్. మనం అన్యాయానికి గురయ్యాము, మనము వెలివేయబడ్డాం సార్ రాజకీయ పార్టీల నుంచి. మన మాలల్ని ఓటు బ్యాంకు మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని గమనించి ప్రతి రాజకీయ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే మనం ఏకతాటిపైకి వచ్చి మనం ఫిజికల్గా కూర్చొని డిస్కస్ చేసి పెద్దలందరి నిర్ణయం మేరకు మనం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. జై భీములు సార్. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా జై భీములు సార్. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్, జై మాల, జై జై మాల. రావణ్ గారు బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. రావణ్ చెప్పినట్టుగా మనం అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రానున్నటువంటి ఎలక్షన్స్లలో ఆ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఎవరో క్రాస్ టాక్ ఉంది, వాళ్ళు మొత్తాన్ని ఎవరైతే మనం మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళమని చెప్పండి. అవును సార్, చెప్పాను ఇంతకు ముందే. మాకేంటంటే కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. దయచేసి ఎవరైతే జూమ్ లో ఉన్నారో మీరు మాట్లాడని వాళ్ళు అన్మ్యూట్ అని పెట్టండి బయట. సార్, ఇక్కడ ఏమవుతుందంటే మన వాళ్ళది చిన్న పొరపాటు ఏమవుతుందంటే, మనతో జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నారు, అటు పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, అది డిస్టర్బెన్స్ సార్. ఒకరు మాట్లాడినప్పుడు మన వాళ్ళంతా మౌనంగా ఉండి వింటే అది మనందరికి కూడా మంచిది సార్. దయచేసి నెక్స్ట్ ఎవరైనా మాట్లాడండి. చేసుకుంటే మంచిది, వాయిస్ అది నోట్లో చేసుకుంటే మంచిది. అప్పటి నుండి సార్ కూడా చెప్పండి, ఇక్కడ కంటిన్యూ నిలబడతాను, ఆడవాళ్ళ మాట పోవాళ్ళ పట్టణ పని మీద పక్క పెట్టాలి, యూజ్ చేయాలి. సార్, నేను మంచిర్యాల జిల్లా నుంచి దిలీప్ కుమార్ మాట్లాడుతున్నా సార్. ఓకే సార్, ఇది ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడారు సార్, చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు సార్. అదే టైప్లో తమరు అన్నట్టు సార్, మనకు కొన్ని ప్రత్యేకంగా యువతను అనుకూలంగా మనకున్న కమ్యూనిటీ ప్రకారం మనమే ఎక్కడెక్కడ చాప కింద నీళ్ళు లెక్క
యువతను ప్రోత్సాహం చేస్తూ వాళ్ళను శిక్షణ కేంద్రాలుగా తయారు చేయాలి సార్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు తయారు దిలీప్ గారు ఒక సెకండ్, ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు మ్యూట్ చేయండి, అంతా మ్యూట్ చేయించండి, డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. దయచేసి ఎక్కడెక్కడైతే ఓపెన్ చేశారో అన్మ్యూట్ అన్న పెట్టండి. మీ టీవీ శబ్దాలు వస్తున్నాయి, ఇంట్లో ఆడవాళ్ళ శబ్దాలు వస్తున్నాయి. దిలీప్ గారు కంటిన్యూ చేయండి. మ్యూట్ పెట్టండి. మీరు చేసే అవకాశం ఉండేదా మీ దగ్గర డానియల్ భాయ్? అదే నేను అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇంతకుముందు ప్రాక్టీస్ లేకపోతే అది ఒకటి పోయి ఒకటి అవుతుంది. అందుకని ఇట్లనే రాయసం చెప్పవు సార్, రాయసం చెప్పేది నెక్స్ట్ టైం వరకు ప్రాక్టీస్ చేసుకుందాం. దిలీప్ గారు కంటిన్యూ చేయండి. సార్ వేరే సార్ మనం ఒకసారి జాఫర్ నగర్ మీటింగ్ లో మనం కలుసుకున్నాం సార్. ఒకసారి మీటింగ్ లో కూడా నేను అటెండ్ అయ్యాను సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్నాను సార్. ఓకే వెరీ సార్. సో మీరు చెప్పిన చాలా చక్కటి విషయాలు సార్. ఇలాంటి విషయాలు మీలాంటి పెద్దవాళ్ళు మోటివేషన్ చేసేటట్టు ఉండాలి సార్. సో అట్లా తయారై ఒక జిల్లా నుంచి ఒకరు ఇద్దరు కాకుండా మండలానికి ఒకరు అయితే మండలిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ రోజులలో మనము మన ఉనికిని కాపాడుకోలేకపోతే రావణ్ సార్ చెప్పినట్టు మనకు రాబోయే కాలాల్లో మాల కులం అనేది ఒకటి ఉన్నది అనే ఒక మనుగడ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు రాష్ట్రంలో మాల కమ్యూనిటీకి సంబంధించిన ఇతర సంఘాలు ఉన్నాయి సార్. ఈ సంఘాలు సార్ రాష్ట్ర నాయకులు ఉన్నారు సార్. ఆ రాష్ట్ర నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక ఏకతాటి మీద రావాలి సార్, ఒకటే మీద రావాలి సార్ అందరు దయచేసి. ఇప్పుడు దీనికి డినల్ లాంటి సార్లు కానీ ఇంతగా డాక్టర్ గారు చెప్పారు కదా, లాంటి సీనియర్ అసలు వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళందరినీ ఒకటే గూడు తీసుకురావాలి. వాళ్ళు స్టేట్ లో అందరూ రాష్ట్ర నాయకులు ఒకటే గొడుగు కింద వస్తే సార్, జిల్లాలో ఉన్న నాయకులు కూడా అందరు కూడా ఒకటే గొడుగు కింద వస్తారు. అప్పుడు మన యూనిటీ అనేది ఒక టీం సార్. వాళ్ళందరూ ఒకసారి కూర్చొని చర్చించుకోవాలి. ఈ రోజు మా జిల్లాలో 2-3 ప్రోగ్రామ్ జరిగినాయి సార్. మాకు చెప్పలేదు, మనకు చెప్పగల సార్. మన రక్తము ఆ డిఎన్ఏ చెప్పాలా సార్? మాన అంటే చెప్పద్దు సార్. మనకు రావాలి సార్ చెప్పినట్టు మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే మన లోపలికి వెళ్ళి రావాలి సార్. మనం ప్రతి ఒక్కరు మన ప్రయత్నాన్ని వెనుక అడుగు వేయదు సార్. నా భార్య, నా పిల్లలు, నాది అని చెప్పి ఇప్పుడు కొంచెం దయచేసి అందరూ కూడా కొంచెం 24 గంటలు కనీసం ఒక గంట అయినా, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కలిసి నా జాతి కోసం అనేది ఒకసారి అందరూ దయచేసి దానికోసం ఆలోచించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను సార్. జై భీమ్ సార్. జై భీమ్ సోదరా. దిలీప్ గారు థ్యాంక్ యూ, మంచి సజెషన్ ఇచ్చారు. అట్లనే చేద్దాం తప్పకుండా. ఎంప్లాయీస్ అందరినీ ముందు ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఆ మిగతా యూత్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో డాక్టర్ సాబ్ ఉన్నారు. డాక్టర్ సాబ్కి మనము కోఆపరేట్ చేస్తే తప్పకుండా యూనివర్సిటీ పిల్లలు ప్రతి జిల్లాకు బాధ్యత తీసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా మనం కోఆపరేషన్ ఇస్తే తప్పకుండా త్వరలో పట్నే 33 జిల్లాలలో యూత్ వింగ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజకీయ మన శిక్షణ తరగతులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకో విన్నపం సార్, ప్రతి జిల్లాలో 33 జిల్లాల లోపల మనం కమిటీలు వేయిస్తే, ఆ కమిటీల ద్వారా మళ్ళీ మండల కమిటీలు వేస్తే మేము 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీ అభిప్రాయం చెప్పండి సార్. మనం గతంలో కూడా గత 5 నెలలుగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా మన సంబంధించినటువంటి గ్రామాలు, మండలాలు, జిల్లా వ్యాప్తంగా తిరిగాను. అది మీకు అందరికి కూడా తెలుసు. మీ సలహాలు సూచనలతోనే గ్రామం తిరిగి మనం ముఖ్యమైన నాయకులతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. కానీ ఈ తొందరలోనే మనం ఒక న్యూస్ వినడం జరిగింది. ఆ న్యూస్ని కూడా మనం స్వాగతిస్తూ, అదేవిధంగా మనం ఏ రకంగా అయితే మనం ముందుకు వెళ్దాం, ఏ రకంగా అయితే మన విద్యార్థులని చైతన్యం చేస్తూ, ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో మన జాతులను కూడా ఎట్లా ముందుకోగలుగుతాం, మిగతా కులాలను మనం కలుపుకుంటే ఏది సాధించగలుగుతాం అనే దాని మీద మన విద్యార్థులకు కూడా శిక్షణ అవసరం. ఈ అవసరాన్ని మనం సద్వినియోగం చేసుకొని మాతో పాటు ఎట్లయితే ముందు నిలబడి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఇంకెక్కువ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సిద్ధమైన విద్యార్థుల కోసం ఇప్పుడు నేను కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా మీకున్నటువంటి
పనిచేయగలుగుతాం. సోదరా. జిల్లాలో మండలాల్లో మనం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే రాబోయే కాలంలో మనం ఖచ్చితంగా సోదరా కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ తక్కువ వస్తుంది. మేధావుల కమిటీ వేసుకొని కూడా రాబోయే కాలంలో కూడా మనం దిలీప్ గారు తొందరగా జరుగుతూనే చాలా భవిష్యత్తులో బాగుంటది కనుక, ఎందుకు అంటే భవిష్యత్తు అంతా కూడా మాది, మా విద్యార్థులది, మాకున్నటువంటి తమ్ముళ్ళది, చెల్లెళ్ళది. కొంచెం వాయిస్ తర్వాత దాంతో పాటే ఈ విద్యార్థులను కలుపుకున్న పాటే ప్రతి ఒక్క మాల సంఘాలు 10 ఉన్నాయా 20 అవన్నీ సంఘాలు కూడా ఈరోజు ఏకతాటిపైకి వచ్చి అన్ని సంఘాలు కూడా ఒకటే చేసిగా ఏర్పడి ఈరోజు మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. దానికి అనుగుణంగా ఏ జిల్లాకు ఉన్న వాళ్ళు ఆ జిల్లా వాళ్ళందరూ కూడా ఒకటిగా ఏర్పడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒకటే దానిపైకి ఏకతాటిపైకి వచ్చి మనం నిర్ణయం తీసుకొని పోరాడితే తప్ప మనం కావాల్సినవి సాధించలేమని సాధన కోసం విద్యార్థుల పక్షాన ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఇది నిర్ణయం తీసుకుంటే తప్ప మనం సాధించలేము. ఈ నిర్ణయానికి మేము విద్యార్థులకు కట్టుబడి ఉంటున్నాం. గౌరవనీయ పెద్దలు గోపీనాథ్ సార్ కానీ, లేకపోతే డానియల్ సార్ కానీ, కింద ఉన్నటువంటి జిఏ కృష్ణమూర్తి సార్ కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు. ఇట్లా ఈ విధంగా ప్రతి జిల్లాలో విద్యార్థులు పనిచేస్తాం. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యార్థులకు అందరూ కూడా సహకారం చేస్తే ఆ విద్యార్థి పక్షం కూడా కొంచెం మేల్కొని మనం చేయాల్సిన ఉద్యమాన్ని మనము ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కనకరాజ్ అన్న, తుంగ కనకరాజ్ అన్న. జైభీం అందరికి అంటే నేను మొదటి నుంచి ఇప్పుడు ఈ మన ఏబిసిడి వర్గీకరణ దాని నుంచి నాకు కూడా కొంచెం దాని మీద అవగాహన ఉన్నది. ఆ రోజు అంటే అంతకుముందు జరిగిన పోరాటం గురించి అంత పెద్దగా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ 94లో ఏమైందంటే మామూలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళు ఎంసెట్ కోచింగ్ రాస్తే ఆ టైంలో అప్పుడు నాకు దాని మీద కొంచెం ఒక ధ్యాస మళ్ళీ అనే దాని మీద కొంచెం చేసుకుంటా వచ్చిన అది చాలా మందకృష్ణ మాదిగను ఆయన ప్రలోభం పెట్టి ఆయన ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలలో పనిచేసి వచ్చిండని చెప్పేసి బయటకు వచ్చి లొంగిపోయిన తర్వాత ఆయనను ఈ చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకొని ఎస్సీలో ఉన్న మధ్యల విభేదాలు సృష్టించడం వల్లనే జరిగిందని నేను గమనించుకుంటాను. ఆనాటి నుంచి మనకు ఒక 4 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయినా కానీ అయినప్పటికీ కూడా కొంత ఏం చేసిందంటే అందులో ఉన్న అంటే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాలలకు సంబంధించినటువంటి అన్ని అవకాశాలు వాళ్ళే అనుకుంటున్నారు. అక్రమంగా కూడా కాదు, అక్రమంగానే అనుకొని యువరాజులకి దాన్ని ఎట్లా తయారు చేసిందంటే మాలలు అంటే మాదిగలకు ద్రోహం చేసేవాళ్ళు అనే ఎవరిన పట్టకపోయి మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఇది వాళ్ళకు మనం సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటే ఈ లోపు మనకు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులో కూడా నేనైతే విన్నా ఆ రోజు మొత్తం దాని మీద నేను చూసుకుంటున్నా. వాళ్ళు ఏంటంటే క్రిమిలేయర్ పాటించమని చెప్పి అయితే చెప్పారు. దాన్ని అర్థం చేసుకోకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క తెలంగాణలో ఇట్లాంటి సమస్య ఉన్నదని అనుకుంటలేదు. ఎందుకంటే డానియల్ గారు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది, పంజాబ్లో అదే పరిస్థితి ఉన్నాయి. దాని వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది మనం వేసి చూడాలి. వాళ్ళు అంటే వేసి చూసుకుంటూ మన కార్యక్రమం అయితే ఇక్కడ కంపల్సరీ యూత్ను ఇప్పుడు ఈ రావణ్ చెప్పినట్టు ఇంతకుముందు అబ్బాయి చెప్పినట్టుగా యూత్ను మనము వాళ్ళ ప్రోత్సాహం చేసి మళ్ళీ ఎంత ఉండి మనం సరైన ఉద్యమాన్ని నడిపించగలిగి వారు మన యొక్క చివరి గమ్యాన్ని
ఈ మీటింగ్ కోడ్ యాడ్ చేయబెట్ట. ఆడికి ఓకే చేసి ఉంటారు వాళ్ళు వెళ్లి ప్రకారం అక్కడ కలుస్తాను. రెండో మంచిర్యాలలో నుంచి ఎవరైనా ఉంటే మంచిర్యాలలో ఆ రోజు నైట్ ఉంటాను అక్కడ. నైట్ వాళ్ళతో మాట్లాడతాను. వచ్చేటప్పుడు రమేష్ రవన్ సార్. మేము ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు జగత్యాల మీదుగా మీ దగ్గరకు రావచ్చు. థ్యాంక్ యూ సార్. రండి సార్, రండి సార్. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. 11th. ఓకే సార్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్ కనుక ఆర్గనైజ్ చేస్తే మీరు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వివేక్ చేయలేదు, మన వెలుగు పత్రికలో రాలేదు, లేకపోతే మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు మాట్లాడలేదు అనే విషయం మర్చిపోండి. మనం ఏం చేద్దామో నిర్ణయించండి. మనం ఏం చేయాలి అనేది నిర్ణయించండి. వాళ్ళు ఎట్లాగూ రావట్లేదు అన్న విషయం మీ అందరికీ స్పష్టమే. వాళ్ళు రారు కూడా. కాబట్టి మనము వాళ్ళు ఏం చేశారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏం చేశారంటే మంత్రుల ఇళ్లకు పోయి చేసేసి ఆ పూజలు కాబట్టి అవన్నీ కూడా చేశారు. మన వాళ్ళు ఎవరైనా చేశారా? చేయలేదు. కాబట్టి ఈ విషయాలు వదిలిపెట్టండి. మనం ఏం చేస్తాం సార్, స్మాల్ సబ్మిషన్ సార్, స్మాల్ రిక్వెస్ట్ సబ్మిషన్ సార్. 799358 తర్వాత 799358 4903. ఇది వాట్సాప్ నంబరా సార్? వాట్సాప్ నంబర్ సార్. సార్ ఇప్పుడు ఇందాక ఇచ్చింది 984937 984837 సార్. 799-358-4903. స్టార్టింగ్ ఒకటి చెప్పారు కదా సార్, 984937 వర్కింగ్ ఏనా సార్? 799-358-4903. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరికి జై భీములు సార్. ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైన సలహాలని అందించి జాతిని ఉత్తేజపరిచి ఐక్యత తాటిపైకి ఒక తాటి కిందికి తీసుకొచ్చి ఐక్యత రాగం వైపు మన జాతిని మాలల్ని ఏకం చేస్తున్నందుకు పెద్దలందరికీ నా జై భీములు. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్, జై మాలా సార్. ధన్యవాదాలు సార్. ఫైన్. ఓకే ధైర్య గారు, మీరు మళ్ళీ రోజు కాల్ఫర్ చేయండి జూమ్ మీటింగ్ ని. ఏమంటారు? కరీంనగర్ నుండి అడ్వకేట్ ఎవరు సార్? మీకు టచ్అప్ లో పేరు ఏమైనా గుర్తుందా? సుధాకర్ అని, వీరస్వామి అని, సుధాకర్ వీరస్వామి వాళ్ళు యాక్చువల్ గా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇది అయిన తర్వాత ఒక డాక్టర్స్ మీట్ పెట్టాలని చూస్తున్నాము. అదే విధంగా లాయర్స్ మీట్ కూడా పెట్టాలని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ గా ఉన్నటువంటి క్రైసిస్ నుంచి ఏ విధంగా మనం ప్రొసీడ్ కావాలనే దాంట్లో మళ్ళీ మీరు కనుక ఒక రోజు పెడితే 10th లోపల ఏమైనా మీటింగ్ పెడితే నేను మాట్లాడతాను. లేదంటే 10th లో నేను కరీంనగర్ లో వస్తాను కాబట్టి 10th లో కరీంనగర్ లో మాట్లాడతాను. విషయం ఏంటంటే 2 phases ఉంటాయి. ఒకటి ఇండియాని ఆక్రమించాలి అనేది బీజేపీ ప్లాన్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్లాన్. దాంట్లో భాగమే ఇది. నార్త్ ఇండియాలో వాళ్ళు మొత్తం చమార్స్ నుంచి చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ గొడవ చేస్తారు, అక్కడ జరగదు. ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆ పని చేయడానికి ప్లాన్ ఉంటారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ గేమింగ్. తర్వాత ఒక రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంతకుముందే చెప్పారు, కారంచేడు చుండూరు ఉద్యమాలను నడిపిన వాళ్ళు, బిఎస్పీ యొక్క ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు మారడం ఈ రాష్ట్రం. కాబట్టి మారడం మీద విపరీతమైన ద్వేషం ఉంది కలమలకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుని నేను ఎవరైనా చెప్పాలంటే కొంచెం టైం తీసుకోవాలి. మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు నేను వెల్కమ్ బ్యాక్. ఓకే. జై భీమ్. జై భీమ్ సార్. జై భీమ్, జై భారత్, జై మాలా, జై జై మాలా, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ సార్. గ్రూప్ లో టైం అయిపోయే వరకు మాట్లాడుకోవడానికి ఎవరైనా ఉన్నారా అందుబాటులో? 6 minutes ఉంది సార్, 6 minutes ఉంది. మాట్లాడమనండి సార్ 5 నిమిషాలు. సార్ ఆ లోపు ఏమన్నా చిన్నగా గైడ్ చేస్తారా సార్? డాక్టర్ సార్ ఉన్నారా లైన్ లో? హలో సార్ డైనర్ సార్.
ఓకే సార్ సార్ డైనర్ షాప్ సార్ షాప్ సార్ సార్ ఇప్పుడు కరీంనగర్లో మీటింగ్ ఎప్పుడు ఉంటుందో దాన్ని కూడా ఫాలో అప్ చేయండి సార్. 10 అన్నాడు కదా, మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆడ ఫాలో అప్ చేసి ఆంధ్రవేలు ఇప్పుడు మంచిర్యాల అన్నాడు కదా, మంచిర్యాలకు వెళ్ళే క్రమంలో మనం గోదావరికి పెద్దపల్లి కానీ గోదావరి కానీ ఆపుకోవాలి. ఆపుకొని ఈలోపు మనము మనం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సార్. రేపు సార్తోటి పర్సనల్ గా మాట్లాడి కరీంనగర్ది ఫిక్స్ అయిపోతే నైట్ ఇక్కడే ఉంటే తెల్లవారి 11కు ఉదయం పెద్దపల్లి, మధ్యాహ్నము గోదావరి కానీ సాయంత్రం మంచిర్యాల పెట్టుకోమన్నారు. ఇట్లా పెట్టుకుంటే మనము ఎక్కడికెక్కడ ఒక 50 మెంబర్స్, ఒక 100-200 మెంబర్స్ వరకు గ్యాదర్ చేద్దాం ఎక్కడికక్కడ. ఓకే, ఇది బాగుంది చైన్ సిస్టమ్ లాగా. అప్పుడు మంచిర్యాల టు జగిత్యాల, జగిత్యాల టు కొరుట్ల, పెద్దపల్లి, నిజామాబాద్. అదొకటి రూట్ మ్యాప్ సార్కి ఇవ్వండి సార్, టైం వేస్ట్ కాకుండా రూట్ మ్యాప్ ఇస్తూ ఈ లోపు మనమే ఆర్గనైజ్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కాకుండా. ఇప్పుడు మీరు అదే అందుకని అడిగిన సుధాకర్ వీరస్వామి అట ఎవరు అడ్వకేట్ చూసి వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళ నంబర్లు తీసుకొని మాట్లాడి మనం కూడా అటాచ్మెంట్ లో ఉంటే అయిపోయాయి ఎంప్లాయీస్. 10th రోజు అంటే 10th రోజు మన వాళ్ళం ఒక 10 మంది మనం లీవ్ పెడతాం అవసరం అంటే సండే. ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి కదా, గ్యాదర్ చేయాలి కదా. చేసి మనం ఒక 10-15 మంది సార్ వెంబడి ఉన్నా కానీ టైం సార్ ఇంకో 5 నిమిషాలు ఉంటే ఉన్నారా సార్? వెళ్ళిపోయాను అన్నారు సార్. నిజామాబాద్ వరకు వస్తున్నాడు సార్. నిజామాబాద్ వస్తున్నాడు సార్. 11వ తారీఖు నిజామాబాద్. లాస్ట్ ఏ రోజు సార్? ఏ డేటు సార్? అందరూ పూర్తి వివరాలు గోపినాథ్ సార్ గారితో దానియల్ సార్ మాట్లాడుతున్నారు. Please like, share, comment and subscribe our channel for more updates. Thank you.